ఏపీ సీఎం చంద్రబాబు ఈ నెల 14న ఢిల్లీకి వెళ్లనున్నారు. పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. ప్రధాని అపాయింట్మెంట్ కన్ఫర్మ్ అయితే నరేంద్ర మోదీతోనూ భేటీ కానున్నారు. ప్రధానంగా బనకచర్ల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లబోతున్నారు సీఎం చంద్రబాబు. తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు ఏపీ ఏం చేయాలనుకుంటోంది? సీఎం చంద్రబాబు ప్రధాని కేంద్ర మంత్రులకి వివరించనున్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి మరికొంత ఆర్థిక సాయం కోరనున్నారు సీఎం చంద్రబాబు. రిటది చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రసన్న సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న, సౌజన్య, సీఎం చంద్రబాబు 2-3 రోజుల ఢిల్లీ పర్యటనకు సంబంధించి 14వ తారీఖు ఢిల్లీ వెళ్తారు. అపాయింట్మెంట్స్ ప్రకారం వీలైతే 2 రోజులు లేకపోతే 3 రోజుల పాటు ఢిల్లీలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్లమెంట్ సమావేశాలు కూడా ఈ నెల 3వ వారంలో మొదలవుతాయి కాబట్టి ఆ లోపే కేంద్ర మంత్రులను కొంతమందిని కలిసి రాష్ట్రానికి సంబంధించిన వివిధ సమస్యలకు సంబంధించి చర్చించే అవకాశం అయితే ప్రస్తుతానికి కనిపిస్తోంది. యాక్చువల్గా అయితే బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వంతో పాటు కేంద్ర జలసంఘం కూడా ఆంధ్రప్రదేశ్ని కొన్ని అంశాలకు సంబంధించి వివరణ కోరింది. దీనికి సంబంధించి ఏపీ నీటిపారుదల శాఖ అధికారులు, ఏపీ ఇరిగేషన్ సలహాదారులు కూడా కొంత డీటెయిల్ గా ఎక్సర్సైజ్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. బనకచర్ల ప్రాజెక్టు మీద తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభ్యంతరాలు ఏ రకంగా ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్నట్టు గోదావరి వృధా జలాలను మాత్రమే వాడుకుని బనకచర్ల ప్రాజెక్టు మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టామని కేంద్రం దృష్టికి తీసుకెళ్లడం, అవసరమైతే దీనికి సంబంధించి బనకచర్ల ప్రాజెక్టు మీద ఒక డీటెయిల్డ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం, దాంతోపాటు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆర్థిక సహాయం విషయంలో కూడా కేంద్రాన్ని కోరే అవకాశం అయితే ప్రస్తుతం సీఎం టూర్ లో మనకి కనిపిస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును తీసుకుంది కాబట్టి రాయలసీమకి నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో దీనికి సంబంధించి తెలంగాణ అభ్యంతరాలు, కేంద్ర జలసంఘం చెప్తున్న అభ్యంతరాలకు సంబంధించి ప్రధానంగా కొంత వివరణ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీంతో పాటు రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులకు సంబంధించి కూడా కేంద్రం నుంచి కొంత ఆర్థిక సహాయం అడిగే పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అదేవిధంగా ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్, కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్రంలో కొన్ని ఇంప్లిమెంట్ అవుతున్నాయి. దీంతో పాటు అదనంగా కొంత ఏపీకి ఆర్థిక సహాయం అందిస్తే కనుక రాజధాని విషయంలో కానీ, పోలవరం విషయంలో కానీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల విషయంలో కానీ మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు కోరే అవకాశం అయితే కనిపిస్తోంది. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అదేవిధంగా అమిత్ షా వీలైతే ప్రధాని అపాయింట్మెంట్ బట్టి ప్రధాని నరేంద్ర మోడీతో కూడా భేటీ అవుతారు. మొత్తానికి రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు, బనకచర్ల ప్రాజెక్టు, కేంద్రం నుంచి అందించే ఆర్థిక సహాయం, ఈ అంశాలు ప్రధాన ఎజెండాగా ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఉంటుంది అని చెప్పుకోవచ్చు. పార్లమెంట్ సమావేశంలో కూడా ఎంపీలు ఈ అంశాలకు సంబంధించి ప్రధానంగా అడుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకు దిశానిర్దేశం చేయడం, అవసరమైతే అక్కడే ఎంపీలతో ఒకసారి సమావేశం అవటం, వీటి మీద ప్రధానంగా దృష్టి పెట్టిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తూ ఉంది.